సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు, పంచమంలో రవి బుధులు, సప్తమంలో శుక్రుడు శని, అష్టమ రాహువు, దశమంలో వక్రించిన గురువు, ఏకాదశంలో కేతువు, వ్యయంలో నీచబడ్డ కుజుడు. సింహరాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అన్నీ బాగుంటాయి. అయితే వ్యాపారం కాకుండా ఉద్యోగం చేసే ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు కావచ్చు, నూతన ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు కావచ్చు, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వీరికి ఏ పని చేసినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా వెళ్తుంది. వ్యాపార పరంగా వ్యాపార రంగంలో విస్తరించాలి, ముందుకు వెళ్ళాలనే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఏదైనా ఒక విషయాన్ని దృఢంగా నిశ్చయించుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే పట్టుదలతో మీరు ఈ వారం శ్రమిస్తారు. అలాగే శ్రమించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. గ్రీన్ కార్డ్, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలం అని చెప్పవచ్చు. అయితే సంతాన విషయంలో మీ మాట చెల్లుబాటు కాదు. సంతానాభివృద్ధి బాగున్నా కూడా మీకంటూ గుర్తింపు ఇవ్వకపోవడం, మిమ్మల్ని పక్కన పెట్టడం ఇది బాధాకరం అని చెప్పచ్చు. ఇంత కష్టపడి పెంచామే, చదివించాము, ఒక స్థితికి తీసుకొచ్చాము, మనల్ని పట్టించుకోవట్లేదు అన్న ఒక బాధ ఏర్పడుతుంది. అది ఎవరికి చెప్పలేని బాధ, అది మీకు మీరుగానే ఉంటుంది. పోనీ జీవిత భాగస్వామితో చెప్దాం అనుకుంటే జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఎవరితోనూ ఏమీ చెప్పకుండా దైవనామ స్మరణ చేసుకుంటూ మీ పని మీరు చేసుకోవడం ఈ వారం చెప్పదగిన విషయం. అలాగే ధనం ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించి, హెడ్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదైనా కొత్త వ్యవహారాలు ప్రారంభించాలన్నప్పుడు, ఇల్లు కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ల్యాండ్ ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఈ వారం తీసుకోవడం మంచిది. దాని తగ్గట్టుగానే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. హౌసింగ్ లోన్ సంబంధించి లోన్ మంజూరు అవుతుంది. వ్యవహారాన్ని జీవిత భాగస్వామితో చర్చించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. లేకపోతే మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. మీరు చెప్పినట్టుగానే వారు వింటారు. అదొక మంచి సూచకం అని చెప్పచ్చు. మంచి అభివృద్ధిలోకి ఉంటారు. అయితే వారు కష్టాన్ని తగిన ప్రతిఫలం మట్టుకి ఈ వారం లభించదు. అదొక మనోవేదన గురి చేస్తుంది. అరే ఇంతమంది కష్టపడుతున్న పిల్లలు ఇంకా ఎదగలేదు, ఇంకా స్టాండర్డ్ కాలేదు, స్టెబిలిటీ కాలేదు అన్న ఒక మనోవేదన ఉంటుంది. అది ఓపిక పట్టండి, మంచి అభివృద్ధిలోకి వస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలిస్తాయి. అలాగే వైద్య విద్యకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. అయితే రాబోయే పరీక్షా కాలం కాబట్టి దానికి తగ్గట్టుగా వ్యవహరించి కష్టపడి చదవడం అనేది చెప్పదగిన విషయం. ఎందుకంటే అందరిలాగే మీరుండరు. రేపు ఎగ్జామ్ అంటే పొద్దున్నే చదువుకుని వెళ్ళే రకం అన్నమాట. మీ తెలివితేటలు బాగుంటాయి. దాన్ని ఉపయోగించినట్లయితే ప్రభుత్వపరమైన విషయ వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. కాబట్టి ఆ దిశగా వెళ్ళడం చెప్పదగినది. ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం, నవగ్రహాలలో రవి స్తోత్రం పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం చెప్పదగినది. తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు.